నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత ఇసుక ఇస్తున్నామంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైసీపీ వాళ్ళకి మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఏళ్లు విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం కరెక్ట్ చేసే బాధ్యత మాది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టపర్తిలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పండి. పల్లె సింధురారెడ్డి ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్ర ప్రగతికి బాట. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీ భగాళముఖి అమ్మవారి దర్శించి మొక్కుబడి చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి మంత్రి ఎస్ సవితమ్మ అనంతలో తెలుగుదేశం ఎమ్మెల్యేల సందడి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కుబడి చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి ప్రజలకు ఉచితంగా ఇసుకనిస్తున్నామని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తున్నామంటే వైసీపీ వాళ్లకు కడుపు నొప్పి వస్తుందని అన్నారు చంద్రబాబు. హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ఇమీడియట్ గా ఏం చేశాం? 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేశాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే జిల్లాలకు అప్పచెప్పాం. స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం. అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఏళ్ళు కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. 5 ఏళ్లు విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం కరెక్ట్ చేసే బాధ్యత మాది. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాలంటే చాలా శ్రమ పడాలి. ప్రజలకు మంచి చేయడానికి కష్టపడతా. ప్రజలకు మాట ఇచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తా, నాణ్యమైన కరెంట్ ఇస్తాం. ఇప్పుడు ఒకసారి చూస్తే మొత్తం 1,29,503 కోట్ల రూపాయలు. ఇంకొక పక్క 25 ఏళ్ళు అయితే 62,000 కోట్లు. ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోనే అగ్రిమెంట్లు చేసి కూర్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం. పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్ రావాలి. అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం. ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి. ఈ 3 కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆలోచిస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు. 4వసారి నేను ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్.
2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. దాన్ని 3 నెలలు అధిగమించాను. అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకు ఒక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 అంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. వెరీ టైట్ రోప్. ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళా తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అవి ఏమున్నాయి, అగ్రిమెంట్ సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కు పోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్. ఇది వైటల్ కూడా. పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి. ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది. ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో చెప్పాలని పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధురారెడ్డి కోరారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పల్లె సింధురారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించారు, ఎంత నిధులు ఖర్చు పెట్టారో తెలపాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా 7 రోడ్ల కుడిలిలో దివంగత మహానేత ఎన్టీ రామారావు, దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైందన్నారు. భవన నిర్మాణ కార్మికులు పన్నులు లేక రోడ్డున పడ్డారని, పన్నులు లేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. దీంతో అందరికీ ఉపాధి కలగనుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ విధానం అమల్లోకి తెచ్చి కార్మికులకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచిందన్నారు. గతంలో జగనన్న కాలనీ పేరిట లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీకి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర ప్రగతికి తొలిమెట్టు. అలాగే భవన రాష్ట్రంలో గల పేదవారు, బడుగు బలహీన వర్గాలు ఇల్లు కట్టుకోవడానికి కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇది ఎంతో ఉపయోగకరం. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఎలక్షన్లో మనం రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఉచిత ఇసుక ప్రవేశపెడతామని. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ పాలసీని, ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇది అమల్లో పెట్టడం జరిగింది. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎంతో మంది ఇల్లులు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అయితే దానికి కనీసం 2 లక్షల వరకు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి.
2-3 లక్షలు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో లక్షలాది మెట్రిక్ టన్స్ ఇసుక తరలించి ఇసుక మాఫియా మొత్తం అమ్ముకొని రాష్ట్ర ఖజానాన్ని దోచేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని ఉల్లంఘించి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి నియంత్రణ నిఘా పెట్టి ఉచిత పాలసీ ఎలాగైతే ఏదైతే పాలసీ ఉందో ప్రభుత్వాన్ని అదే ధరలకి ఎక్కువ లేకుండా ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేకుండా ప్రతి సామాన్య మానవుడికి ఇసుక అందించడానికి పూర్తి రూపంగా మళ్ళీ ఇసుక పాలసీని పూర్తిగా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి స్టాక్ పాయింట్స్ లో ఉన్న ఇసుక మొత్తం ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీ వల్ల సామాన్య మానవుడికి అలాగే భవన నిర్మాణ రంగం మళ్ళీ ఊపందుకొని కార్మికులందరూ కూడా భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ పాలసీని తీసుకొచ్చి ఇంత మాటిచ్చిన వెంటనే నెల రోజుల్లోనే అమలుపరిచినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవడం. జై ఎన్డీఏ కూటమి, జై ఎన్డీఏ కూటమి, జై ఎన్డీఏ కూటమి. నారా చంద్రబాబు నాయకులు, నారా చంద్రబాబు నాయకులు, నారా చంద్రబాబు నాయకులు. అనపర్తి మండలం అనపర్తిలో శ్రీ భగాళముఖి అమ్మవారి దేవస్థానంలో అన్న సమరాధన సందర్భంగా మరియు అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో బాబా మణికంఠ కొబ్బరికాయలు మొక్కుకున్నారు. ఈ రోజు బాబా మణికంఠతో కలిసి శ్రీ భగాళముఖి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల పునాదుల నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ సంక్షేమ శాఖ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవితమ్మ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్ ను పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నా బీసీ నా బడుగులని ఓట్లు వేయించుకుని బీసీలను అన్ని రంగాలలో మోసం చేసిన పార్టీ జగన్ పార్టీ అని, బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని మంత్రి సవితమ్మ అన్నారు. గొప్పల కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు, కార్పొరేషన్ తో ఒక్క బీసీ కూడా బాగుపడిందని లేదు. కార్పొరేషన్ చైర్మన్లకు గత ప్రభుత్వంలో కుర్చీలు లేవు, నిధులు విధులు లేవు. కార్పొరేషన్ చైర్మన్లు జీతాలు తీసుకుని వైసీపీ కార్యకర్తలా పనిచేశారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభివృద్ధి. జనాభా లెక్కల ప్రకారం బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి బీసీలకు పూర్వ వైభవం తెస్తామని మంత్రి సవితమ్మ తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
50% జనాభా కలిగిన నా బీసీ సోదరులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఏవైతే 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదుల నుంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 14 నుంచి 19లో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లు అన్నారే తప్ప కార్పొరేషన్ల చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం. అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. జనాభాలో 50% ఉన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత, ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలిగా వెళ్లి పాల్గొన్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాస్, పార్థసారథి, ఎంఎస్ రాజు, పల్లె సింధరారెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, ఇతర ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సమావేశానికి వెళ్లారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందిందని, 2 ఎంపీ స్థానాలు గెలుపొందింది. జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా సమస్యలపై తెలుగుదేశం పార్టీ తమ వాటి గట్టిగా వినిపించింది. అనపర్తి మండలం కుతుకులూరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి 108 కొబ్బరికాయలు మొక్కుకున్నారు. ఈ రోజు గుడిమెట్ల శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో రామవరం, కుతుకులూరు గ్రామ ఎన్టీఏ నాయకులు పాల్గొన్నారు.
सद्या जातमर्पयाम स्ते मंजावे वत्तद्रसायक सह भोजावत्तदुक्कमांसुको ओम दत्तंधन ओम दत्तन्यारावणीयमः गातं यज्ञाय गातं यज्ञपदे दैवे स्वस्तिरस्मः स्वस्तिर्मावशेभ्यः ओम त्वञ्जिरातुमेसनं कन्यामन्दिरपदे चन्द्रस्पदे एवं वेद नम यानि कानि च पापानि जन्मान्तरकानि च तानि सर्वस्सन्ति लक्ष्मणपदेवदेः पापहमत्राहिमान्यासनाकृत्र अन्यदा नास्ति त्वमेव तस्मात् कान्यव रक्षक्षमहेत्रिः तल ఉంచుకోండి అనుకోండి హృదస శిరస దృష్ట్యా మనస వచస తథా అభ్యా కరాభ్య కరణాభ్య ప్రణామ సాష్టాంగ ఉచ్యతే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి అకాలముచ్చరణం సర్వవ్యాధి సమస్త సర్వవ్యాధి క్షోర భయ నివారణార్థం శత్రుబాధ నివారణార్థం ఆయుష్యాభూత్యం తీర్థవాదోదకం सकल संपूर्ण आयुष्यास्तु आवयो सकल ग्रहदोष संपूर्ण महालक्ष्मी देवता प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि अनुकोंడి फल समर्पयामि संपूर्ण फल समर्पयामि संपूर्ण फल समर्पयामि श्री महादेवी देवता नमो नमः ओम सज्जाजातं दर्शयामि सज्जाजाताय वै नमः ओम श्री महादेवी देवता नमो नमः ओम सज्जाजातं दर्शयामि सज्जाजाताय वै नमो नमः सवे भवेनादि सवे भगवान् भगवत्पादाय नमः महादेवाय नमः श्रेष्ठाय नमः उत्थाय नमः कामाय नमः कविताय नमः पराय नमः प्रणाय नमो नमः मनोमनाय नमः ओम विशालस्वज्ञान विक्रमस्वरूपाय नमः ब्रह्मणोदर नमः ब्रह्म బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత ఇసుక ఇస్తున్నామంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైసీపీ వాళ్ళకి మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లు విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం కరెక్ట్ చేసే బాధ్యత మాది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పుట్టపర్తిలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పండి. పల్లె సింధురారెడ్డి. ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్ర ప్రగతికి బాట శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీ భగాళముఖి అమ్మవారి దర్శించి మొక్కుబడి చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మంత్రి ఎస్ సవితమ్మ. అనంతలో తెలుగుదేశం ఎమ్మెల్యేల సందడి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కుబడి చెల్లించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.